గుమాయించే సింపుల్ కోడిగుడ్డు కూర వైట్ రైస్ కలర్ రైస్ చపాతీకి సూపర్ సెట్ అవుతుంది. నిజంగా బెస్ట్ అండి. ఎగ్ కర్రీ లవర్స్ మస్ట్ ట్రై రెసిపీ. సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ, సూపర్ సింపుల్ అండి. ఆఖరికి రాగి సంగట్లో కూడా బాగుంటుంది. ముందుగా మసాలా ఎంత కావాలో దాన్ని బట్టి మసాలా దినుసులు వేయించుకోవాలి. ఒక గుప్పెడు దాకా పల్లీలు, ఈ మాత్రం ఎండు కొబ్బరిని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కాదు, పల్లీలు సగం వేగాక వేసిన ఈ పల్లీలని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం సగం వేగాక ఇందాక చూపించాను కదా, ఎండు కొబ్బరిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఎండు కొబ్బరిని కూడా పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అంటే ఎండు కొబ్బరి అక్కడక్కడ వేగినట్టు కనిపించాలి. తర్వాత 1 స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని లాస్ట్లోనే వేసుకోవాలి. ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు, ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి. తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వేయించగా ఈ తెల్ల నువ్వులు వేగి చిట్పట్ మని సౌండ్ వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఎగ్ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసినవన్నీ కూడా ఇంకొంచెం దాకా వేసి వేయించుకోవచ్చు. వీటితో పాటుగా చూడండి, ఈ మాత్రం చింతపండుని గింజలు తొక్కలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేస్తే మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ పలుకులుగా ఉండిపోతాయి. ఎండు కొబ్బరి సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా అయితే గ్రైండ్ అవ్వదు, కొంచెం ఎక్కువసేపు మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఈ మాత్రం ఒక 10 దాకా మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. వీటితో పాటుగా 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వేసిన వీటన్నిటినీ కూడా ఆయిల్లో ఒక 10 సెకండ్స్ వేయించుకోవాలి. ఆవాలు బాగా చిట్పట్లాడి జీలకర్ర మెంతులు కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఈ ఉల్లిపాయలు పింకిష్ కలర్లోకి మారిన తర్వాత కొంచెం ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయి వేగిన స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 3/4 టీ స్పూన్ దాకా ధనియా పొడి, రుచికి సరిపడా కారం, సరిపడా సాల్ట్ కూడా వేశాక వీటన్నిటినీ కూడా ఆయిల్లో వేగి పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. మసాలా వేసే ముందు ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఒక 5-6 దాకా కరివేపాకు రెమ్మలు కూడా వేశాక లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వేయించుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలాలన్నీ కూడా వేయించి గ్రైండ్ చేశాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించామంటే చూడండి, కొద్దిసేపు తర్వాత చూస్తే ఈ విధంగా తయారై ఉంటుంది. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయినట్టు తెలుస్తుంది. మసాలా కూడా కొంచెం డార్క్ కలర్లోకి మారిపోయి ఉంటుంది. తర్వాత మసాలా గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్లు వేసి వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ అయితే వేయకూడదు. నేనైతే మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 3/4 గ్లాస్ దాకా నీళ్ళు అయితే వేసుకున్నాను. గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలి. తగినన్ని నీళ్లు వేశాక ఈ మసాలా మొత్తం ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ వేసిన చింతపండు వల్ల పులుపు ఎక్కువై పుల్లగా ఉంది అనిపిస్తే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేశాను, కానీ గ్రేవీకి తగ్గట్టు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఎప్పుడూ కూడా ఎగ్స్ ఫాస్ట్గా ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసి ఉడికించుకుంటాను. ఎగ్స్ ఫాస్ట్గా ఉడికించుకోవడానికి కుక్కర్లో తగినన్ని నీళ్లు, కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి ఎగ్స్ సరిగ్గా ఉడికిపోతాయి. ఇక్కడ ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, కసూరి మేతి కొంచెం ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఈ విధంగా నలిపామంటే కసూరి మేతి మెత్తగా ఉండి అదే క్రిస్పీగా లేదు అనుకుంటే పెనం మీద వేసి 1 నిమిషం అలా వేడి చేసామంటే అప్పుడు క్రిస్పీగా తయారవుతుంది. కర్రీలో వేసుకోవచ్చు. ఈ కర్రీలోనే కాదు, ఏ కర్రీలో వేసినా అంతే. ఎగ్స్ వేశాక స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
ఈ స్టేజ్లో గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఈ మాత్రం పల్చగా ఉన్న ఈ గ్రేవీ అనేది స్టవ్ ఆఫ్ చేశాక చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి తగినన్ని నీళ్లు ఇక్కడ వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపేస్తే అయిపోయింది.